చౌకీదార్ అంటాడు, ఏమనంటే నేను సన్యాసిని అంటాడు. నోట్ల రద్దు దగ్గర నుంచి మొదలు పెడితే ఎంత బ్లండర్ మిస్టేకో మీరే చూడండి మిత్రులారా. మొత్తం నోట్లు రద్దు చేస్తే 2016లో పెద్ద నోట్ల రద్దని చేస్తే రద్దయిన పెద్ద నోట్లలో ఎన్ని తిరిగి వచ్చినాయి, ఎన్ని తిరిగి రాలేదంటే కేవలం 10,000 కోట్లు మాత్రమే తిరిగి రాలే. కొత్త నోట్లు ముద్రిస్తేందుకు 12,000 కోట్లు ఖర్చు అయింది. మీదికే 2,000 కోట్లు లాసు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట, రిపోర్ట్ ఇది. నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈ దేశానికి మంచి నిర్ణయాలు కావు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలంతా ఒక డిక్టేటర్షిప్ ను తలపిస్తా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలన్నా కాపాడబడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి వరంగల్లో ఉన్నటువంటి ప్రజా సమూహం అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. పెద్దలు కడియం శ్రీహరి గారు, ఇక ఆయన గురించి కూడా నిన్నయాల కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కడియం శ్రీహరి గారు పార్టీలను నమ్ముకోలే, ప్రజల్ని నమ్ముకొని బతికినటువంటి బిడ్డ. ఎక్కడున్నా ఏం చేసినా అంతిమంగా నా ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళ కడియం శ్రీహరి గారు మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పక్కన తులసి మొక్క లాంటి మీరు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దుగాల మొన్ననే మా తీర్మార్ మల్లన్న టీం సర్వే నిర్వహించింది వరంగల్కి సంబంధించి. పార్లమెంట్లో 7.5% ఓట్లతోని కడియం కావ్య గారు ఇక్కడ టెన్షన్ గా గెలవబోతున్నారు అనేది మాకు తెలిసినటువంటి అంశం.